సయ్యారా మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు ఆడియో లేదు. సినిమా అయితే బిగ్గెస్ట్ హిట్. అందుకే చూడడం జరిగింది. నాకైతే నచ్చలేదు. ఈ బాలీవుడ్ వాళ్ళు అంతా డబ్బా డబ్బా సినిమాలు తీస్తారు. వాళ్ళకేంటో వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ అసలు ఒకటి కాదనిపిస్తుంది. వాళ్ళు తీసేది వాళ్ళకి తప్ప ఎవరికి నచ్చట్లేదు. సినిమా బిగ్గెస్ట్ హిట్ 500 crores అంటే ఏంటో అనుకొని చూసా. లేదు కష్టమే ఇలాగైతే ఇక ఈ సయ్యారా భరించడం నా వల్ల అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రైటింగ్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఫాదర్ అండ్ సన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఆ రైటింగ్ అనేది బాగుంది. అంటే అది ఏదో జస్ట్ ఇరికించారని ఉంది తప్ప ఏదో పెట్టారని పెట్టారు కానీ ఏం లేదు అక్కడ. అంటే ఫాదర్తో వచ్చే సీన్లు బాగున్నాయి, రెమినింగ్ బాగాలేదు. ఇక మెయిన్ లవ్ స్టోరీ విషయానికి వస్తే అస్సలు బాగాలేదు. పిచ్చ బోరింగ్గా ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి ఉంటుంది. అలా లవ్ స్టోరీతో పాటు రిలేటబుల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే హీరో లవ్ చేశాడు, అలా వదిలేసింది, ఇలా కొంత రిలేటబుల్గా ఉండి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అది అంటే క్యారెక్టర్ చేసే బిహేవియర్ వల్ల ఆ స్టోరీ రన్ అవుతుంది. ఎప్పుడైనా సరే క్యారెక్టర్ ఒక బిహేవియర్ వల్ల, అతని కాన్ఫ్లిక్ట్ వల్ల సినిమా రన్ అవ్వాలి. కానీ సినిమా రన్ అవ్వడం కోసం క్యారెక్టర్ మార్చేయద్దు. ఇందులో క్యారెక్టర్ డెవలప్మెంట్ వచ్చేసి బొక్కలా ఉంది. ఎమోషన్ ఉంది కానీ లవ్ మీద ఎమోషన్ అయితే అసలు కనెక్ట్ అవ్వదు నాకైతే. ఇక లవ్ మీద ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే ఏముంది? ఇక బూడిదే ఆడియన్స్ కి. పర్టికులర్ గా నాకైతే అసలు చూడలేక సచ్చా. అర్జున్ రెడ్డిలో ఎమోషన్ ఉంటది. అంటే క్యారెక్టర్ బేస్డ్ ఎమోషన్ అది. అంటే క్యారెక్టర్ సైడ్ నుంచి అతని కాన్ఫ్లిక్ట్ వల్ల ఎమోషన్ టచ్ అవుతూ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇందులో ఎమోషన్ లేదని కాదు, ఏడ్చారు బానే. కానీ చెప్పాగా లవ్ మీద ఎమోషన్ అయితే నాకు అస్సలు కనెక్ట్ అవ్వదు. నువ్వు ఏ మనిషిరా, నీకు అసలు మనసు ఉందా అని మీరు అనుకుంటారేమో. ఉంది, ఎందుకు లేదు, మంచి కనెక్ట్ అయ్యేలా రాస్తే ఉంటది. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక సింగర్ పేరు క్రిష్ కపూర్. అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుద్ది. ఆమెకు పాస్ట్ ఉంటది. ఆమె బాయ్ ఫ్రెండ్ పెళ్లి దాకా వచ్చి హ్యాండ్ ఇస్తాడు. ఆ పాస్ట్ నుంచి వెళ్ళి కోలుకుంటా అంటే ఈ హీరో పరిచయం అవుతాడు. సెకండ్ హాఫ్ లో ఆల్జిమర్స్ అనే ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఆల్జిమర్స్ ఉన్న అమ్మాయి సింగర్ అయిన హీరో, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా సాగింది అనేది మూవీ ప్లాట్. ఎంత అవుట్డేటెడ్ గా ఉందంటే ఈ లవ్ స్టోరీ బోరింగ్ గా ఉంది. లవ్ సీన్లు బాగాలేదు, ఒక ఫీల్ లేదు. మెయిన్ గా రిలేటబుల్ రైటింగ్ అనేది అస్సలు లేదు. ఇందులో మంచి రిలేటబుల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు. లవ్ అంటారు కానీ ఆ సినిమాని మనం లవ్ చేయాలంటే ఆ సినిమాలో లవ్ ఉండకూడదు. ఒకటే లవ్ కోసం తన కెరియర్ సక్సెస్ అవ్వాల్సిన కెరియర్ ఒక అమ్మాయి కోసం, అది కూడా ఆల్జిమర్స్ ఉన్న ఒక అమ్మాయి కోసం తన కెరియర్ నే శంకర్ నాకేసుకుంటాడు. అంతీజీ ఏంటి లవ్ చేయడం? ప్రతి లవ్ స్టోరీలో ఇదే జరుగుద్ది. ఎలాగైనా హీరో హీరోయిన్ లవ్ చేయాలి, అది ఎలా అయినా పర్లేదు. ఇదంతా కాదు, అసలు బేసిక్ గా హీరో హీరోయిన్ కలవడమే. వాళ్ళిద్దరు కలవడం అనే రైటింగ్ ఉంది చూడండి, అదే ఇంట్రెస్టింగ్ గా లేదు, కనెక్ట్ అయ్యేలా లేదు. ప్రతి ఒక్కరు లవ్ స్టోరీలో చేసే రైటింగ్ ప్రాబ్లం ఏంటంటే రైటింగ్ కనెక్టివిటీ మిస్ అవ్వడం. లవ్ అనేది ఏదో సినిమా కదా లవ్ చేయాలి అన్నట్టు ఉండకూడదు. లవ్ అనేది మంచి పదం. లవ్ అనేది కలగాలంటే నువ్వు ఎన్నో దిప్పలు పడాలి, ఏదో ఒకటి చేయాలి. ఎవరు చేయండి నువ్వు ఒకటి చేయాలి. ప్రేమ అనే దగ్గర దాని పక్కన ఎమోషన్ ఉంటుంది. రెండూ అతుక్కునే ఉంటాయి. ఇక్కడ లవ్ ఉంది కానీ ఎమోషన్ ఎక్కడ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని క్యారెక్టర్ నచ్చో, అతని అలవాటు నచ్చో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కనెక్ట్ అయ్యే వేలో ఉండాలి. లవ్ సినిమా కదా, హీరో హీరోయిన్ త్వరగా లవ్ లో పడిపోవాలి, కాసేపు లవ్ చేసుకోవాలి, మధ్యలో ఏదో ఒకటి అవ్వాలి, విడిపోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, ద ఎండ్. ఇదే రొటీన్ రాడ్డు కొట్టుడు లవ్ స్టోరీ. ఆల్జిమర్స్ అనే ఒక పాయింట్ తీసుకున్నారు, అమ్మాయి అనుకున్నా. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనుకున్నా, కానీ వరస్ట్ గా చేశారు. కనెక్టివిటీ అనేది స్టార్టింగ్ నుంచే మిస్ అయింది. అక్కడ ఎలా వస్తుంది ఇప్పుడు? అమీర్ ఖాన్ ఫానా మూవీ అని ఒకటి ఉంటుంది. అందులో హీరోయిన్ కి కళ్ళు కనిపించవు. అది ఎంత ఫీల్ గుడ్ గా ఫీల్ అయ్యేలా తీసారంటే మామూలుగా తీయలేదు. హీరోయిన్ కి కళ్ళు కనిపించవు. ఆ పాయింట్ ని ఎంత బాగా డీల్ చేశారంటే భలే ట్యాకిల్ చేశారు. లవ్ స్టోరీయే కానీ ఎమోషనల్ గా ఉంటది. ఇందులో అది మిస్ అయింది. హీరో క్యారెక్టరే అసలు బొక్కలా ఉంది చెప్పాలంటే. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు బాగుంది, వాళ్ళ ఫాదర్ ని ఇంకా పెడితే బాగుండు, వాళ్ళ ఫాదర్ ని ఎమోషనల్ గా వాడుకుంటే ఇంకా బాగుండు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు, వాళ్ళ ఫాదర్ ఉండరు, ఎవరు ఉండడు, హీరో హీరోయిన్ తప్ప. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు, ఓకే ఉంటది. ఎమోషనల్ సీన్సెస్ లో ఏడ్చారు కానీ అది ఒకటే చేశారు. వాళ్ళు ఏడుస్తున్నారు కరెక్టే, కానీ వీళ్ళకి ఎంత కష్టం వచ్చిందని మనకు అనిపించాలిగా. రిమైనింగ్ అందరూ ఓకే చేశారు, పర్లేదు. బీజము సాంగ్స్ అయితే చానే ఉన్నాయి. 7 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారట, అందుకే యావరేజ్ గా ఉంది. మొత్తానికి సయ్యారా నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక మీ ఇష్టం, చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. అన్నట్టు మర్చిపోయా, తెలుగు సబ్ టైటిల్స్ ఉందట, చూసేయండి. నేనైతే ఇంగ్లీష్ లోనే చూసా. ఫ్యామిలీ వాచబుల్ అంటే కాదు, గట్టిగానే ఉంది. రొమాన్స్ మెయిన్ గా అయితే సెకండ్ హాఫ్ లో గట్టిగానే ఉంది. సో మరిది సయ్యారా మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.